శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ట్రస్ట్ అధినేత సురేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 1500 వినాయక విగ్రహాలను తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా కమిటీ సభ్యులు భక్తులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వినాయక చవితి కమిటీ సభ్యులు, భక్తులు, అలాగే స్థానిక విలేకరులు తప్పనిసరిగా పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సెక్రటరీకి, మెంబర్లకి, ఇక్కడ విచ్చేసిన ఆనందన్న గారికి, రాజకుమార్ అన్న గారికి, గోపి గారికి, మిగతా పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటున్నా. ముఖ్యంగా మన కాళహస్తిలో 25వ తేదీ సోమవారం 12:30కి ఈ యొక్క విగ్రహాలు పంపిణీ చేయటం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా, మా యొక్క ప్రెస్ క్లబ్ అన్నదమ్ములందరినీ కూడా ఆహ్వానించేదానికి ఈ యొక్క ప్రెస్ క్లబ్ దగ్గరికి రావడం జరిగింది. అందరూ దయచేసి మీరందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసుంటుంది, గత 1996 నుంచి 5 విగ్రహాలతో స్టార్ట్ చేశా. ఈరోజు 2 జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. సురేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తున్నాడని ఎవరికి అర్థం కావటం. ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా. నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవడంలే. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఎందుకంటే అందరినీ బాగా చూడాలి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ 2 జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అందుకని దయించి మీరందరూ కూడా రేపు 25వ తేదీ ఇక్కడ మన రోటరీ క్లబ్లో విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో, మీరందరూ దేవుడి యొక్క మనుషులమే కాబట్టి మనకు వచ్చేది ఫస్ట్ పండుగ వినాయకుడి పండుగ కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీపరాజు చేయాలని కోరుకుంటూ